హాయ్ ఆల్. ఈరోజు మామగారిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గంగాధర్ గంగాధర్ పెళ్లి ఫోటోని చూస్తూ బాధపడుతూ అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరి ఫోటోని చూసి అక్కడే పక్కన ఉన్న టేబుల్ పక్కన ఫోటో పెట్టి పడుకుంటూ ఉంటాడు. ఇక ముగ్గురు అలా పడుకుంటూ ఉంటే ఇక వెంటనే ఉదయం కాగానే ఒక్కసారిగా గాలి రావడంతో ఫోటో ఎగిరి ఇక శుభ్ర ముఖం మీద పడుతూ ఉంటుంది. ఇక ఒకసారిగా ఫోటో పడడంతో శుభ్ర మెలకువతో వచ్చి ఏంటా అని చెప్పి ఆ ఫోటోని తీసి చూస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటోని చూడగానే శుభ్ర ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఇద్దరి ఫోటోని చూస్తూ మేడం మా అమ్మనా అని చెప్పి అలానే అమ్మా అమ్మా అని చెప్పి తన ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మేడం మా అమ్మనా, ఎన్ని రోజులు మా అమ్మ ఇక్కడే ఉన్నా సరే నేను ఎక్కడో వెతికాను అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు మా అమ్మని చూపించావు, థ్యాంక్స్ స్వామి, ఇన్ని రోజుల తర్వాత మా అమ్మని నాకు చూపించావు అని చెప్పి దేవుడి దగ్గర ఫోటో పెట్టి ఇక గంగ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక గంగ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా గంగని హక్ చేసుకుంటూ అమ్మ నువ్వే మా అమ్మ 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 అని చెప్పి హక్ చేసుకుంటూ ఉంటే ఇక గంగ శుభ్ర ఏమైంది శుభ్ర అని చెప్పి అంటూ ఉంటే నువ్వే మా అమ్మవమ్మ, నువ్వే మా అమ్మవి అని చెప్పి అంటూ ఉంటే ఇక కోపంగా కాంతం ఏంటమ్మా పొద్దు పొద్దునే ఈ గోలేంటి నాకు, జాహ్నవి ఏంటిది అని చెప్పి అంటుంటే ఇక శుభ్ర తనే మా అమ్మ, మా అమ్మ తనే అని చెప్పి అంటుంటే ఏంటి అసలు ఈ పిల్లగోల పొద్దు పొద్దునే దాపరిచ్చిందా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు మా అమ్మ నువ్వే అమ్మ అని చెప్పి మళ్ళీ హక్ చేసుకుంటూ అలా గట్టిగా గంగని పట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఇక కాంతం ఏంటి జాహ్నవి ఇది, ఆ నిన్ను అమ్మ అంటుండేంటి, చంద్ర అలా చూస్తున్నావేంటి, ఈ పిల్లని బయటికి గంటేయ్ అని చెప్పి అంటుంటే ఇక చంద్ర కోపంగా ఏ నడవు నడువు అని చెప్పి ఇక శుభ్రని గట్టిగా చేతులతో లాగి వేస్తుంటే ఇక శుభ్ర మా అమ్మ, మా అమ్మ తనే, మా అమ్మ నన్ను విడదీయకురి, తనే మా అమ్మ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక గంగ కూడా బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చెంగయ్య మెలకువతో లేచి కూర్చుంటాడు. ఇక శుభ్ర పక్కన లేకపోవడం చూసి గంగాధర్ని లేపుతూ గంగాధర్ గంగాధర్ శుభ్ర ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటే బయట వెళ్ళుంటున్నానా అని చెప్పి నిద్రమత్తులో అంటూ ఉంటే ఇక చెంగయ్య బయటికి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఇక్కడ అంతా వెతికి చూస్తూ ఉంటాడు. శుభ్ర ఇక్కడ లేదే, గంగా ఇంటికి వెళ్ళుంటుందా అని చెప్పి గంగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇక శుభ్ర అక్కడ జరిగిందంతా చూసి చెంగయ్య శుభ్ర ఇక్కడేం చేస్తున్నావమ్మా అని వచ్చి ఏంటయ్యా చెంగయ్య ఇది, ఇక్కడ ఈ పిల్ల గోల చేస్తుంది, జాహ్నవిని అమ్మ అమ్మ అంటుంది, అసలు ఏంటి గోల మాకు పొద్దు పొద్దునే ఏంటిది అని కాంతం అంటుంటే క్షమించండి అమ్మా, నేను ఒకసారి తినే మీ అమ్మ అనుకో అని చెప్పానంతే, అయినా మీరలా ఇలా చెప్తారు, జాహ్నవిని పట్టుకొని అమ్మ అని ఎలా చెప్తారు, మీ వల్లే ఇదంతా అయ్యింది అని అంటుంటే సారీ అమ్మా క్షమించండి అమ్మా, శుభ్ర ఇలా రా శుభ్ర, తను మీ అమ్మ కాదు నడువు అని చెప్పి తీసుకెళ్తూ ఉంటే లేదు తాతయ్య తనే మా అమ్మ, తనే మా అమ్మ అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే ఇక గంగ అలానే చూస్తూ ఉంటుంది. లేదమ్మా శుభ్ర మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇక బలవంతంగా చెంగయ్య శుభ్రని తీసుకొని వెళ్తూ ఉంటే ఇక శుభ్ర అమ్మ అమ్మ అని చెప్పి అలానే గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక గంగ ఇదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక చెంగయ్య ఇంటికి తీసుకొని వస్తుంటే ఇక గంగాధర్ లోపల నుంచి వస్తుంటాడు. ఏంటి నాన్న ఏమైంది అని అంటూ ఉంటే ఈ శుభ్ర అక్కడికి వెళ్ళి గంగని పట్టుకొని అమ్మ అమ్మ అని చెప్పి అంటూ ఉంది అని అంటుంటే ఏంటి శుభ్ర ఇలా చేస్తున్నావు, మేడంని అలా చేయొచ్చా అని అంటుంటే లేదు నాన్న తనే మా అమ్మ, తనే మా అమ్మ, ఇన్ని రోజుల నుంచి నేను వెతుకుతున్నా మా అమ్మ తనే అని చెప్పడంతో గంగాధర్ అలానే చూస్తుంటాడు. లేదమ్మా తను మీ అమ్మ కాదు, తను మేడం అని అంటుంటే లేదు మీరందరూ నన్ను మోసం చేస్తున్నారు, తనే అమ్మ, తనే మా అమ్మ అని నాకు తెలిసిపోయింది, ఇప్పుడే ఆగండి అని చెప్పి లోపలే ఉన్న గంగాధర్ ఫోటో
తీసుకొచ్చి చూపిస్తుంది. ఇదిగోండి చూడండి, అమ్మ నువ్వు పెళ్లి చేసుకున్న ఫోటో నేను చూశాను నాన్న అని చెప్పి గంగాధర్కి చూపిస్తూ ఉంటే ఇక గంగాధర్ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. చూసారా నాన్న, అందులో ఉంది మీ భార్య కదా, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు మీరిద్దరు భార్యాభర్తలు అయినప్పుడు తను మా అమ్మే అవుతుంది కదా, మీ ఇద్దరు భార్యాభర్తలు అయినప్పుడు తను మా అమ్మే అవుతుంది కదా నాన్న. చెప్పు నాన్న, ఇన్ని రోజుల నుంచి నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు, నాకు అబద్ధాలను చెప్తున్నారు, తనే మా అమ్మని నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంటే ఇక చెంగయ్య ఏం చేయలేక, అవునమ్మా తనే మీ అమ్మ, ఇన్ని రోజులు నీకు చెప్పలేదు, మరి తనే మా అమ్మ అయినప్పుడు తనెందుకు ఇలా మేడంలా ఇక్కడ ఉంది, మా అమ్మ మనల్ని ఎందుకు దూరం పెడుతుంది, అసలు ఏం జరిగింది నాన్న, అసలు మనం ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వెందుకు డ్రైవర్లా పనిచేస్తున్నావు, తాతయ్య ఎందుకు ఇక్కడ ఉన్నారు, నన్ను మా అమ్మ దగ్గరికి ఎందుకు తీసుకోవడం లేదు అని చెప్పి అంటుంటే ఇక గంగాధర్ ఇవన్నీ నీకు ఏం చెప్పాలమ్మా, నీకు చెప్పినా అర్థం చేసుకున్నంత వయసు నీకు లేదమ్మా, అందుకే నీకు చెప్పడం లేదు, మంచి టైం వస్తుందమ్మా, అమ్మ మనకి దగ్గర అవుతుంది, నువ్వు అంతవరకు ఓపిక పట్టమ్మా, ప్లీజ్ శుభ్ర ఓపిక పట్టమ్మా, ఖచ్చితంగా అమ్మ మనకి దగ్గర అవుతుంది, అమ్మ నిన్ను చేరదిస్తుంది అని చెప్పి అంటుంటే ఎందుకు నాన్న మనం ఓపిక పట్టాలి, ఇంకా ఎన్ని రోజులు నాన్న, అమ్మ ఎదురుగా ఉన్నా సరే నాకు అమ్మ ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పి ఏడుస్తుంటే ఏం కాదమ్మా, ఇంకొన్ని రోజులే అమ్మా, మీ అమ్మ మీకు దగ్గర అవుతుంది అని చెప్పి అంటుంటే ఇక బాధపడుతూ ఏడుస్తూ గంగ దాన్ని ఆప్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ గంగ కూడా బాధపడుతూ అలానే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక శరత్ గంగ దగ్గరికి రాబోతూ ఉంటే అప్పుడే ఇక కాల్ వచ్చి పక్కకి వెళ్తూ ఉంటాడు. ఇక పృథ్వీ కాల్ చేసి గంగ గురించి ఒక విషయం తెలిసింది అని చెప్తూ ఉంటాడు. ఏంటా విషయం, గంగ ఎక్స్ హస్బెండ్ పేరు తెలిసింది అని చెప్పడంతో ఏంటా పేరు అని శరత్ అడుగుతుంటే గంగ ఎక్స్ హస్బెండ్ పేరు గంగాధర్ అని చెప్పడంతో ఒక్కసారిగా శరత్ షాక్ అయి అలానే చూస్తుంటాడు. ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఏంటి గంగాధరా, అవును తన ఎక్స్ హస్బెండ్ పేరు గంగాధర్, తన ఫోటోను పంపిస్తాను ఒకసారి చూడు అని చెప్పి పంపించడంతో ఇక గంగాధర్ని ఫోటో చూసి ఒక్కసారిగా శరత్ షాక్ అయి అలానే చూస్తుంటాడు. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నేను ఒక ఫోటో పంపిస్తాను, అది ఎవరి ఫోటో చెప్పు అని శరత్ అంటుంటే సరే అని చెప్పి ఇక చెంగయ్య ఫోటో పంపుతూ ఉంటాడు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్పి అంటుంటే ఇందులో ఉన్న తను చెంగయ్య గంగాధర్ నాన్న అని చెప్పి అంటుంటే ఇక మళ్ళీ శరత్ షాకి అలానే చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి తండ్రి కొడుకులు అని పృథ్వీ చెప్పడంతో మళ్ళీ షాక్ అయి చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అన్నమాట, నాకే అబద్ధం చెప్పారన్నమాట, అవును పాప గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా అని అంటుంటే పాప గురించి ఏం డీటెయిల్స్ తెలియలేదు, పాప మాత్రం వాళ్ళ నాన్న దగ్గర పెరుగుతుందన్న విషయం తెలిసింది, వాళ్ళ నాన్న దగ్గరే ఉంటుంది అన్న విషయం తెలిసింది, ఇన్ని తెలుసుకున్న వాడివి పాప విషయం తెలుసుకుంటే బాగుండేది కదా అని అంటుంటే ఒక విషయం తెలిసింది, పాప మణికట్టు దగ్గర పుట్టుమచ్చ ఉంటుందంట, హాస్పిటల్ వారు చెప్పారు అని చెప్పడంతో సరే గుడ్, బాగా కనుక్కున్నావు, మళ్ళీ నీకు టచ్ లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక శుభ్ర దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటాడు. గంగాధర్ గంగాధర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక శుభ్ర బయటికి వచ్చి ఎవరు లేరండి అని, అందరూ మార్కెట్కి వెళ్ళారు అని చెప్పడంతో ఎవరు లేరా, మీ తాతయ్య కూడా లేరా అని అంటుంటే లేరండి నేను ఒక్కదాన్నే ఉన్నాను అని శుభ్ర చెప్తుంటే ఓ అవునా, నువ్వు ఏం చేస్తున్నావు అని శరత్ అడుగుతుంటే నేను హోంవర్క్ చేస్తున్నానండి, ఓ అవునా, నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను తీసుకొనిరా అని చెప్పి అంటుంటే ఇక సరే అని చెప్పి శుభ్ర ఇక తన బుక్ ని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక శరత్ బుక్ ని చూస్తూ వెంటనే తన చేతి పుట్టుమచ్చని చూడాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఇలానే హ్యాండ్ రైటింగ్ మంచిగా రాయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అవును మీ తాతయ్య సొంత తాతయ్య కాదంట, నువ్వు దొరికావంట, అవును అని చెప్పి శుభ్ర అంటుంటే మరి మీ నాన్న తను మీ సొంత నాన్నేనా అని చెప్పి అంటుంటే ఇక శుభ్ర ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. సరే నువ్వు మంచిగా రాసావమ్మా, నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది అని చెప్పి తనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు.
ఇక షేక్ హ్యాండ్ ఇవ్వడంతో తన పుట్టుమచ్చ కనిపించడంతో ఒక్కసారిగా శరత్ షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. ఇక షాక్ అయి అలానే చూస్తూ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ప్రోమోలో పృథ్వీతో మాట్లాడుతూ అందరూ ఇక్కడే ఉన్నారు, నన్ను మోసం చేశారు అని చెప్పి అంటుంటే ఇప్పుడు నీ ప్రాబ్లం గంగాధర్ కాదు, చెంగయ్య కాదు, ఆ పాపని నువ్వు తప్పించాలి, ఎలిమినేట్ చేయాలి అని చెప్పి అంటుంటే ఇది అవసరమా? అవసరమే. ఇప్పుడు ఆ పాప లేకుంటే మనకంతా క్లియర్ అవుతుంది అని చెప్పి అనడంతో ఇక కోపంగా శరత్ శుభ్ర దగ్గరికి వస్తుంటాడు. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.